తొలి రోజే గులాబీ బాస్ కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. మాజీ సీఎం కేసీఆర్ ఈ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారు. నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో ఈ ఘటన జరిగింది. కేసీఆర్ కాన్వాయ్ లో ఒకదానికి ఒకటి వాహనాలు ఢీకొన్నాయి. 10కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. బస్సు యాత్ర తొలి రోజే గులాబీ బాస్ కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. మాజీ సీఎం కేసీఆర్ ఈ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారు. నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో ఈ ఘటన జరిగింది. కేసీఆర్ కాన్వాయ్ లో ఒకదానికొకటి వాహనాలు ఢీకొన్నాయి. 10కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. రైట్, ఈ కాన్వాయ్ ధ్వంసానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈరోజు ప్రచారంలో భాగంగా కేసీఆర్ ప్రత్యేక రథంలో ఇక్కడ నుంచి నల్గొండకు బయలుదేరేటువంటి క్రమంలో వేములపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఎదురుగా వరుస ఒకదాని వెనుక ఈ వాహనాలు వెళ్తూ ఉండగా అటుగా వచ్చినటువంటి ఒక వాహనం తప్పించబోయి ముందున్నటువంటి కాన్వాయ్ లో ఒక వాహనం బ్రేక్ కొట్టినటువంటి వెంటనే కేసీఆర్ రథంతో పాటు వెనక ప్రయాణిస్తున్నటువంటి 10 వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. దీంట్లో ఒక్కసారిగా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందని తెలుసుకున్న లోపే ఒక వాహనం వెనక నుంచి ఇంకో వాహనం ఢీకున్నట్టు మాత్రం ఒకసారిగా తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా. ఈ రోజు ఉదయం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నేరుగా టీఆర్ఎస్ భవన్ కి చేరుకొని అక్కడి నుంచిగా ఈ యాత్ర ప్రారంభం నుంచి వెనుక డోర్ నుంచి ఈ రోజు కేసీఆర్ వెళ్ళినట్టు కూడా ప్రచారం సాగింది. అంతకంటే ముందుగానే బీఆర్ఎస్ భవన్ కి చేరుకొని అక్కడ మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వెళ్లేందుకు బస్ యాత్ర కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి అక్కడి నుంచి కూడా అమరవీరులను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించిన తర్వాత బీఆర్ఎస్ భవన్ నుంచి బయలుదేరి ఉప్పల్, ఎల్బీ నగర్, తోటుపల్, నార్కట్పల్లి మీదుగా మిర్యాలగూడకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. వేములపల్లి ప్రాంగణానికి వెళ్ళినటువంటి వెంటనే అక్కడ ముందు వెళ్తున్నటువంటి వాహనం సడన్ గా బ్రేక్ వచ్చినటువంటి వెంటనే వెంట ఉన్నటువంటి కేసీఆర్ రథం ఆ వెనుక ఉన్నటువంటి మిగతా వాహనాలన్నీ కూడా ఒకదానికొకటి ఢీకొని ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. అనేక మంది సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలందరూ కూడా ఉదయం నుంచి కూడా కేసీఆర్ వెంటే ఉన్నారు. కేసీఆర్ వాహనం వెంటే ప్రయాణం చేపడతా ఉన్నారు. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వెళ్తా ఉండగా అక్కడక్కడ కొన్ని చోట్ల ఆగి రైతుల సమస్యను కూడా కేసీఆర్ అడిగి తెలుసుకోవడము, దాని గల పూర్తి వివరాలు కూడా కేంద్రానికి అందజేస్తాము, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా అక్కడ వాగ్దానాలు ఇవ్వడము, హామీ ఇవ్వడము. అక్కడి నుంచి మళ్ళీ రథం బయలుదేరి వేములపల్లి ప్రాంగణానికి చేరుకున్నట్టుంటేనే ఈ ప్రమాదం జరిగినట్టుగా మాత్రం పోలీసు అధికారులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరి వాహనం మొదట ఈ బ్రేక్ వేయడం కారణంగా మిగతా వాహనాలన్నీ కూడా ఢీకొట్టాల్సి వస్తుందనే దాంట్లో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ పరిస్థితిని అంతా కూడా సమీక్షిస్తా ఉన్నారు. ఎవరి నిర్లక్ష్య కారణంగా ఈ ప్రమాదం జరిగిందనేది. ఇప్పటికే కేసీఆర్ తుంటి ఆపరేషన్ తో బాధపడుతూ ఇప్పటి వరకు కోలుకోలేనటువంటి పరిస్థితి, చేతిలో కర్ర పట్టుకొని ఇప్పటి వరకు కూడా కర్ర సహాయంతో నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ రోజు జరిగినటువంటి ఈ ప్రమాదం మళ్ళీ ఇంకేదైనా కేసీఆర్ కి ఎఫెక్ట్ అయ్యింది అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అత్యంత టెక్నాలజీతో కూడినటువంటి భారీ వాహనం కాబట్టి కేసీఆర్ సేఫ్ గానే ఉండొచ్చు, ఎలాంటి చిన్న గాయం కూడా కాకపోవచ్చు. ఎందుకంటే వాహనాలు అత్యంత వేగంగా వెళ్తాయి, హై స్పీడ్ హైవే కాబట్టి అక్కడ వెడల్పు రోడ్లు, విశాలమైనటువంటి రోడ్లు ఉన్నాయి కాబట్టి 100 నుంచి 150 వరకు కూడా ప్రయాణించేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి రోడ్లు. ఆ రోడ్ లో ప్రయాణం చేపడతా ఉండగా ఈ రోజు మిర్యాలగూడ టు సూర్యాపేట మొదటి రోజు బస్సు ప్రచారం షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు బీఆర్ఎస్ క్యాడర్ ఇక్కడ నుంచి కూడా బయలుదేరి నల్గొండ వేములపల్లి వైపు వెళ్తా ఉండగా ఈ ప్రమాదం జరిగింది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. నిన్న పోలీసులు కూడా అక్కడికి చేరుకొని అక్కడ రిపోర్ట్స్ కూడా తయారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. స్థానిక పోలీసులందరూ కూడా అక్కడికి చేరుకొని ఏ రకంగా ప్రమాదం జరిగింది అనే దానిపై కూడా దృష్టి పెట్టి ఆ వివరాలన్నీ కూడా బయటకు తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. రైతులందరూ కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వెళ్లేటువంటి రహదారిలో కూడా రైతులు ఇప్పటికే కేసీఆర్ ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు కేసీఆర్ వచ్చి తమతో మాట్లాడతాడు, తమ సమస్యల్ని తెలుసుకుంటాడు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేనటువంటి సమస్యలన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తా ఉన్నాయంటూ కూడా ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ కి ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు మొదటి ప్రచారంలో భాగంగా కేసీఆర్ వాహనం ఢీకున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఉలిక్కి పడ్డారు. చాలా మంది కూడా
ఒక్కసారిగా షాక్ కు లోనయ్యారు. అనేక మంది వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొని తీవ్రంగా గాయపడ్డట్టు కూడా తెలుస్తోంది. దీంట్లో మంత్రుల వాహనాలు ఉన్నాయి, మాజీ ఎంపీలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేల వాహనాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ రథానికి కూడా వెనుక నుంచి వాహనం ఢీకొన్నట్టుగా సమాచారం అందుతుంది. ముందుగా వెళ్తున్నటువంటి కేసీఆర్ కాన్వాయ్లోని ఒక వాహనం వేగంగా ఈ బ్రేక్ వేయడం వల్లే వెనక ఉన్నటువంటి వాహనాలు ఒకదానొకటి ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని భావిస్తా ఉన్నారు. ఎవరికైతే ఎలాంటి గాయాలైతే జరగలేదు, జస్ట్ వాహనాల నుంచి ఒక వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా డ్యామేజ్ అయిందంటూ మాత్రం సమాచారం అందుతుంది. ఈ విషయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా కేసీఆర్ కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం జరిగింది అనే ఒక విషయాన్ని కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి గాయాలైతే జరగలేదు కానీ వాహనాలు అయితే తీవ్రంగా గాయపడ్డాయి. దీనిపైన పోలీసులు ఎవరి నిర్లక్ష్యం కారణంగా జరిగిందనే దానిపై కూడా రిపోర్ట్ తీసుకొని వారిపైన కేసు నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు.